హై రూట్ ఇవాళ ఇది సంగతి డాక్టర్ భరద్వాజ్తో. అయితే ఇవాళ ఇది సంగతిలో నేను వృత్తిరీత్యా ప్రొఫెసర్ని లాస్ట్ 17 సంవత్సరాలుగా, దాదాపు 2 దశాబ్దాలుగా. అయితే అయితే నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, మామూలుగా ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామందికి అలోపతి అని, హోమియోపతి అంటే ఏంటి, ఆయుర్వేదం అంటే ఏంటి తెలిసినట్టుగా అనుకుంటున్నారు, కానీ కన్ఫ్యూజన్లో ఉన్నామని వాళ్ళే అంటుంటారు. ఈ కన్ఫ్యూజన్ దేనికి సంబంధించి అనేది కూడా చెప్తాను. ఒకటి. రెండవది ఏంటంటే, యునాని వైద్యం కూడా ఉంది, ఇంకోటి న్యాచురోపతి వైద్య విధానం ఉంది. అది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అలోపతి వైద్యం ఇప్పుడు మన భారతదేశంలో దాదాపుగా 98% విస్తరించి ఉంది. వాళ్ళ సేవలు మన పక్క గల్లీలో లేదా పక్కింట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే అలోపతి సేవలు అనగానే ఒక ఇంజెక్షన్, ఒక ట్యాబ్లెట్, ఒక ఐవి ఫ్లూయిడ్, దాని తర్వాత ఇలా మనకి గుర్తుకొస్తుంది. కానీ ఈ అలోపతి వైద్యాన్ని ఎప్పుడు ఎంచుకోవాలి, హోమియోపతి వైద్యాన్ని ఎప్పుడు ఎంచుకోవాలి, ఆయుర్వేద వైద్యాన్ని ఎప్పుడు ఎంచుకోవాలి అనేది తెలియాలి. సరే, అఫ్కోర్స్ నేను ఈ పూట అలోపతి వైద్యాన్ని ఎప్పుడు ఎంచుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. అలోపతి వైద్యాన్ని ఎంచుకోవడానికి ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, అలోపతి మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేదా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి. బెటర్ యూ విజిట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్. అయితే అక్కడ మీరు వెళ్ళగానే ఫస్ట్ సాధారణ వైద్య విభాగం ఉంటుంది, వెనక నుంచి ఎమర్జెన్సీ వైద్య విభాగం ఉంటుంది. ఎమర్జెన్సీ వైద్య విభాగం అంటే అందరికీ తెలిసిందే. ఇవాళ హైవేలు ఫాస్ట్గా ఉన్నాయి, బండ్లు జోరుదారుగా ఉన్నాయి, 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ, ఎవ్రీథింగ్ అంతే ఫాస్ట్గా నడపరాని వాళ్ళు నడుపుతున్నారు, అది వేరే ఇష్యూ. యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అప్పుడు ఎమర్జెన్సీ విభాగంకి వెళ్ళాలి. అప్పుడు నేను ఆయుర్వేదంకి వెళ్తాను, హోమియోపతికి వెళ్తానంటే దానంతా మూర్ఖత్వం, పిచ్చితనం, తెలియనితనం ఏది లేదు. ఇంకా అప్పుడు 100% ఎమర్జెన్సీ విభాగానికే వెళ్ళాలి. ఎందుకు? గాయాలైనవి, ఎముకలు విరిగినాయి, రక్తస్రావం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఆపరేషన్ థియేటర్ అవసరం ఉంటుంది. ప్రత్యేక వైద్య నిపుణులు, ఎముకలు ఎదిగితే ఆర్థోపెడిక్ సర్జన్స్ 100% అవసరం పడతారు. ఏదైనా లిగమెంట్స్, టెండాన్స్, న్యూరో సంబంధించిన డ్యామేజ్ జరుగుతుంటే న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ యొక్క సేవలు అవసరం పడతాయి. అలాగే జనరల్ వైద్య విభాగం సేవలు కూడా అవసరం పడతాయి. ఇలా ఉంటుంది. అక్కడ ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్, వాల్డ్రిప్, అలాగే లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్, ఆఫ్కోర్స్ వెంటిలేటర్, సింపుల్ ఆక్సిజన్ అండ్ దాంతోపాటుగా ఐసీయూ విభాగాన్ని కూడా మనం దీంట్లో చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మనం బ్లడ్ లాస్ అయినాం యాక్సిడెంట్లో, బ్లడ్ ఇస్తారు. అలాగే అనుకుందాం, బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కాన్షియస్గా లేడు, ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ ఇస్తూ, బ్లడ్ ఇస్తూ, మరియు ఇంట్రావేనియస్ ఫ్లూయిడ్స్, ఐవి ఫ్లూయిడ్స్ అంటారు. ఫ్లూయిడ్స్ ఉదాహరణకు మన శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అంటే 70% వాటర్ ఉంటుంది, అందులో 70% ఎలక్ట్రోలైట్స్ అవసరం. ఎలక్ట్రోలైట్స్లో పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్స్ అంటే అయాన్స్, అవి అన్నీ కూడా అయాన్స్. అలాగే గ్లూకోజ్ కూడా ఉంటుంది. అంటే దీన్ని రింగర్ లాక్టేట్ అని, నార్మల్ సలైన్ అని, అలాగే గ్లూకోజ్ను డెక్స్ట్రోస్ 5% అని, 25% అని. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుందాం, స్ట్రోక్స్ వస్తున్నాయి, పారాలైటిక్స్, కానీ ఇంకేదైనా ఉంటుంటే మానిటాల్ అని, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. అవసరాన్ని బట్టి
ఇస్తుంటారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అని, కోయాగులెంట్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్గా పెయిన్ కిల్లర్ ఎన్సైడ్స్ అని ఇలా ఇస్తుంటారు. స్టెరాయిడ్స్ ఇస్తుంటారు, మల్టీ విటమిన్స్ మినరల్స్ ఇస్తుంటారు ఈ విభాగంలో. ఇలా ఇంకా చాలా ఉంటాయి చెబుతూ పోతుంటే. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే కార్డియాలజీ విభాగం అవసరం పడ్డది. ఎక్స్ట్రా లాస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ జరిగింది, అప్పుడు పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నాడు, తన యొక్క గుండె కావాల్సినంత బ్లడ్ లేక ఇబ్బంది పడుతుంది, కార్డియాలజీ విభాగం అవసరం. ఇలాంటి సందర్భాల్లో ఇది. అయితే ఇంకొక చిన్న విభాగం చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇంకా ఏమంటారు, ఇంట్లో కడుపు నిండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అనుకోకుండా రాత్రి వరకు బాగానే ఉన్నాం, నిన్న 3 పూటల భోజనం చేసినాం, ఇవాళ కొంచెం తలనొప్పి కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇలాంటప్పుడు కూడా ఐవీ ఫ్లూయిడ్స్ ఇది పెడుతుంటారు రూరల్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో. అది కరెక్ట్ కాదు. మీ బాడీకి ఎలక్ట్రోలైట్స్ ఓరల్ రీహైడ్రేషన్ ద్వారానే ఇవ్వాలి. ఇది మీరు తెలుసుకోవాలి. దీంట్లో ఎడ్యుకేషన్ చాలా అవసరం. అయితే మనం ఎడ్యుకేట్ కానంత వరకు, మన చేతిలో ఉన్న మొబైల్ను వాడినంత వరకు, అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్నంత వరకు ఇప్పుడు ఈ కాలంలో ఏం ఎడ్యుకేట్ కాము. ఇప్పటికీ 100% పీపుల్ ఎడ్యుకేట్ కాలేదు ఈ విషయంలో అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి చిన్నదానికి ఇంజెక్షన్స్ అని, ప్రతి చిన్నదానికి ఇంట్రావేనియస్ ఫ్లూయిడ్స్ అని, ఐవీ ఫ్లూయిడ్స్, గ్లూకోజ్ అంటారు కదా వాడుక భాషలో, అవన్నీ పెయిన్ కిల్లర్స్ అని, ఆ తర్వాత పోతుంటే మల్టీ విటమిన్స్ మినరల్స్ అని, ఇలా వివిధ రకాలుగా ఏవైతుంటాయో అవి వాడుతుంటారు. మరియు అవి ఏమంటారు, ఈ వైద్య విధానం ఏదైతుందో రూరల్గా ఎవరైతే చిన్న ప్రాక్టీషనర్స్ ఉంటారో, 4 రోజులు నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళ యొక్క బెనిఫిట్ కొరకు మాత్రమే వాళ్ళు ఇంజెక్టబుల్స్ ఇస్తుంటారు, తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తుంటారు. పేషెంట్ యొక్క కన్సర్న్ ఉండదు, పేషెంట్ యొక్క వెల్ బీయింగ్ను దృష్టిలో పెట్టుకొని వైద్యం జరగదు. అది వైద్యమే కాదు. అయితే ఇక్కడ వైద్యం ఎలా ఉంటుంది అనేది దాని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇలా మీరు అలోపతి సెగ్మెంట్లో ఈ సందర్భాల్లో మీకు తెలియకుండానే వెళ్తున్నారు. ఇక్కడే వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 100% అలోపతి సెగ్మెంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదంతే. ఓకే, ఇంకొక వీడియోతో మనము ఏమంటారు, రూరల్గా జరుగుతున్న ప్రాక్టీస్లో జరుగుతున్న ఇబ్బందులు, అక్కడ జరుగుతున్న ఏమంటారు వైద్య అవగాహన లేని వైద్య విధానాలు, వాటి గురించి మాట్లాడుకుందాం త్వరలోనే. ఓకే, థ్యాంక్ యూ. ఇది సంగతి డాక్టర్ భరద్వాజ్తో.